కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామం అది. ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేశారు. ఆ గ్రామం పేరే సదాశివపల్లి గ్రామం. క్యాన్సర్ మహమ్మారితో సదాశివపల్లి గ్రామంలో చాలామంది చనిపోతున్నారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. క్యాన్సర్ మహమ్మారితో అక్కడి ప్రజలు మృత్యువాత పడుతున్నారా? అసలు వాస్తవాలు ఏంటి? మైత్రి ఛానల్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సదాశివపల్లి గ్రామంలో ఉన్నాం. చుట్టూ పచ్చని ప్రకృతి, మధ్యలో అందమైన గ్రామం. మరి వాస్తవంగానే ఇక్కడ క్యాన్సర్ మహమ్మారితో ప్రజలు చనిపోతున్నారా? అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? గ్రామస్తులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు రీసెంట్గా గత కొద్ది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలోకి ఇక్కడ సదాశివపల్లి గ్రామంలో క్యాన్సర్తో చాలామంది చనిపోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు నిజంగా మీ గ్రామంలో క్యాన్సర్తో నిజంగానే ప్రజలు చనిపోతున్నారా? వాస్తవం ఏంటి అసలు ప్రజలకు తెలియాల్సింది కదా. మా గ్రామంలో ఈ మధ్యనే మెడికల్ క్యాంపు డిహెచ్ఎంఓ వారు వచ్చి క్యాంపు నిర్వహించి కేవలం కొద్ది శాతం వేరే జబ్బులు ఉన్నాయి కాబట్టి చెప్పి నిర్ధారించారు. క్యాన్సర్ లాంటి సింప్టమ్లు ఎక్కువగా లేవు, అసలే లేవు. అసలు దీన్ని మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి అదిగో పులి అంటే తోకబాయడం అన్నట్టు చేస్తున్నారు ఈ ప్రచారం మొత్తం. దాదాపు దయచేసి మిత్రులందరూ గమనించాలి. ఇలాంటి ప్రచారాలు మీరు నమ్మకుండా మీరు ఇక్కడికి వచ్చి స్వయంగా నిజ నిర్ధారణ చేసుకొని అందరితో మాట్లాడే ఇలాంటి కంక్లూజన్కి రావాలి. కానీ ఇక్కడ ఏదో క్యాన్సర్ ఉన్నదని, క్యాన్సర్ భూతం పెనవేసుకొని ఉన్నదని ఇలాంటి ప్రచారాలు నమ్మద్దు. ఇక్కడ వాతావరణం చాలా ఆనందంగా ఉంది, అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. చెప్పండి సార్, అంటే గత కొద్ది రోజులుగా కూడా ఇటు వార్తా కథనాల్లో కానీ ఇటు సోషల్ మీడియా వేదిక కానీ చాలామంది సదాశివపల్లి గ్రామానికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. అంటే ఓన్లీ మీ యొక్క గ్రామమే కాదు, ఈ వార్తా కథనాలు ఎప్పుడైతే సోషల్ మీడియాలో రావడం జరిగిందో సో కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అసలు వాస్తవంగా మరి ఈ గ్రామంలో క్యాన్సర్ ఎంతమందికి ఉంది, పదుల సంఖ్యలో చనిపోతున్నారని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవం ఎంతమందికి వచ్చింది ఇప్పటివరకు? అసలు ఇంతవరకు ఒక 3-4 క్యాన్సర్ అది ఓల్డేజ్ ద్వారానే వచ్చింది తప్ప వాళ్ళకు యొక్క తినుబండాలతోటో గాలి కాలుష్యంతో లేకపోతే భూగర్భ జలాలతో వచ్చినట్టు ఎలాంటి నిర్ధారణ జరగలేదు, ఎలాంటి టెస్టులు జరగలేదు. ఇలాంటి గ్లోబల్ ప్రచారం అసలే నమ్మద్దని నేను మీడియా మిత్రులకు మరి చుట్టుపక్కల గ్రామాలకు కూడా నేను పదే మనవి చేస్తున్నాను. ఇప్పుడు మీ గ్రామానికి రావాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఎలాంటి క్యాన్సర్ సిమ్టమ్స్ లేవు, తప్పనిసరిగా హాయిగా మా గ్రామానికి రావచ్చు. అన్ని విధాలుగా మీరు ఏ రకమైన అనుమానాలు లేకుండా వచ్చి చూసుకొని నిర్ధారణ చేసుకొని మీరు ఎలాంటి భయపడకుండా మా గ్రామానికి రావచ్చు, పోవచ్చు. మేము కూడా ఎంతోమంది ఇక్కడ 1200 ఓటర్స్ ఉన్నారు. నిర్భయంగా మనం మా గ్రామంలో నివసిస్తున్నాము, పని చేసుకుంటాం, మా పనులు చేసుకొని హాయిగా జీవిస్తున్నాం. మీ ఊరి సమస్య ఇప్పుడు జటిలమైందంటే కానీ చాలామంది కూడా మీ ఊర్లో క్యాన్సర్తో చనిపోతున్నారని కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరిగింది? మీ ఊళ్ళో నిజంగానే క్యాన్సర్ వచ్చిందా మీ ఊరి ప్రజలకు, లేకపోతే ఎట్లా ఉంది వాళ్ళ ఆరోగ్యం? వచ్చినాయి, కొంతమంది కమ్మైనాయి, కొంతమంది మెడిసిన్ వాడతారు, కొంతమంది జరిగిపోయారు. ఇంకో కొంతమందికి మెడిసిన్ వాడకుండా కొద్దిగా కవర్ అయ్యారు అనుకో, అది ఫస్ట్ దశ తీసుకున్న కాబట్టి తొందరగా కవర్ అయ్యారు, దాంతో సెట్ అయ్యారు. కానీ కాకపోతే వచ్చిపోయే దశలో ఎట్టుంటుందో ఎవరికి ఏమవుతుందో తెలియకుండా అవుతుంది. మరి వాటరా ఏంటిది అనేది ఏం ఇప్పటికీ మాకు తెలియకుండా అయింది. అంటే వాళ్ళందరికీ కూడా బీపీ షుగర్ లాంటి రోగాలు ఉన్నాయా, లేకపోతే క్యాన్సర్ ఉందా వాళ్ళందరికీ? బీపీ షుగర్లు ఎవరు లేవు అప్పటికి. ఇప్పుడు కొత్తగా దాంతో మెడిసిన్ తోటే మళ్ళీ బీపీ అంటారు, షుగర్ అంటారు, ఈ క్యాన్సర్ అంటారు. అవన్నీ టెస్టులతోటి క్యాన్సర్ మొదలవుతుంది. ఇప్పుడు మీ దగ్గర డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో కూడా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు. అక్కడ ఎంతమందికి ఫైండ్ అవుట్ అయింది అసలు? అది ఇంకా డిక్లేర్ చేయలేము. మాకు డిక్లేర్ అయితే దానిలో ఎంతమంది అని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేయలేరు కదా, ఎందుకంటే చేస్తే వాళ్ళకి భయం. అది భయపెట్టేందుకు కొంతమంది అట్లా కొన్ని రోజులు బతుకుతారు కదా, దాని గురించి అని కొన్ని కప్పిపుచ్చినట్టు ఉన్నాయి. అదేం తెలియదు ఇప్పటికి. ఇప్పుడు మీ ఊర్లో అందరూ గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా? ఇప్పటిదాకా అందరూ ఆరోగ్యంగానే. కానీ ఇప్పుడు ఏం తెలియదు, టెస్టుల తర్వాత తెలిసిందంటే మనిషికి చెప్పే వరకు రోగం ఎక్కువ అయింది, మనాదికి మందు లేదు.
దాని ఆలోచనతోటి ఎవరు చెప్పలేదు అన్నీ ఎక్కడెక్కడ ఆగుతున్నాయి. కాంతలతోనే చచ్చిపోయారు కానీ రైస్ మిల్ల దుమ్ముతోని నీళ్లు సుధా మంచిగా లేవు, మాకు వాతావరణం నీళ్ళతో వస్తుంది అన్నారు. ఇవరకే మంచిగా చేసుకుంటే మంచిగా ఊరిని కానీ ఇంతవరకు ఇవ్వలేము, సప్పు లేదు. కాన్సల్ వచ్చిందని అంటారు. కాన్సల్తో వేయరు, 10 మంది దాకా వేరు. మంచిగానే ఉంది కానీ వచ్చేటోళ్ళకి వస్తారు, చచ్చిపెట్టాలి ఎట్లా చచ్చిపెట్టాలి అట్లా వస్తారు. చెప్పండి అమ్మా, మీ సదాశివపల్లి గ్రామంలో చాలా మంది క్యాన్సర్తో చనిపోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి వాస్తవేనా ఇది? వాస్తవమే. ఎంతమందికి వచ్చింది ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత మంది అయితే 3 చనిపోయారు. మా కోడలు ఒక ఆమె మాదిగిళ్ళల్లో ఒక ఆమె 3 చనిపోయారు. మా ఆయనే మంచిగానే బాగుపడ్డాడు, గొల్ల ఆయన మంచిగానే బాగుపడ్డాడు, ఇంకొక ఆమె మంచిగానే బాగుపడ్డది. 3 మంచిగానే బాగుపడ్డారు. ఎంతమంది ఉన్నారు క్యాన్సర్తో బాధపడే వాళ్ళు? ఉండవచ్చు దాదాపు 10-15 మంది 20 మంది దాకా ఉండవచ్చు. ఇప్పుడు మా ఊళ్ళో దాదాపు ఇప్పుడు ప్రజెంట్ లేదు కానీ ఇప్పుడు పాదపైతే 4-5 మంది దాకా వచ్చింది. ఎట్లా అయిపోయింది? ఎన్ని రోజుల క్రితం వచ్చింది? 4 సంవత్సరాల కింద వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాలు 20 నెలలు ఉన్నాయి క్యాన్సర్తో. మొన్న 1.5 సంవత్సరం కింద చనిపోయింది. ఎట్లుందమ్మా పరిస్థితి? ఇక బాగా మరి అందరి ఊర్లలో వచ్చినట్టు వస్తున్నాయి మరి. ఎంతమంది చనిపోయారు క్యాన్సర్ అంటే ఒక 2-3 అయ్యారు అంతే. ఒక్కటి అక్కడ ఒక్క ఆయన, అక్కడ ఒక్క ఆయన. మంచిగానే ఉన్నారు. టెస్ట్కి వచ్చారు, అందరు చేసుకున్నారు. మనకొండూరు దగ్గర ఉన్నటువంటి సదాశివపల్లి లోపల ఈ యొక్క క్యాన్సర్స్ అనేటువంటిది ఎక్కువగా వస్తున్నాయి అనేది దుష్ప్రచారం జరుగుతుంది. క్యాన్సర్ అనేది ఎట్లా పడితే అట్లా రాదు. మేము శాస్త్రీయత లేకుండా ఎవరైతే ఈ యొక్క గోబెల్స్ ప్రచారం చేయకూడదు. మేము ఇమీడియట్గా మాకు తెలిసిన వెంటనే మీడియా కవరేజ్ ఇట్లా అయ్యింది అనగానే వెంటనే టీం వెళ్ళింది. ఇప్పుడు కూడా అక్కడ ఇన్స్పెక్షన్ హౌస్ టు హౌస్ జరుగుతూ ఉంది. అక్కడ ఇప్పటి వరకు 4 కేసులే పాజిటివ్ వచ్చినాయి. అందులో 2 కేసెస్ డెత్ అయినాయి, 2 రెక్టల్ అండ్ సర్వికల్ కార్సినోమా. సో ప్రజలకు మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఇది తప్పుడు ప్రచారము. అక్కడ ఎక్కడ కూడా క్యాన్సర్ అనేది ప్రివలెన్స్ లేదు. కాబట్టి ఎవరు కూడా అపోహకు గురి కావద్దు. ఏమన్నా ఉంటే మన దగ్గరకు వస్తే హాస్పిటల్లో టెస్టులు ఎంత లెవెల్కైనా టెర్షరీ కేర్ ఎంఎన్జే వరకు కూడా మనం ట్రాక్ చేసి పంపించడం జరుగుతాయి. మందులు ఉన్నాయి. ఈ ప్రభుత్వము దాని మీద చాలా ఫోకస్డ్గా ఉంది. ఈ యొక్క పాజిటివ్ న్యూస్ అనేది మీరు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని, అవగాహన కల్పించాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. క్యాన్సర్ అవేర్నెస్ క్యాన్సర్ నాలెడ్జ్ అనేది విలేజెస్లో బాగా తక్కువ ఉంది. దానికోసం మనం ఎక్కువగా ఇప్పుడు న్యూస్ ఛానల్ లెక్కను డాక్టర్స్ వీళ్ళందరూ దాని గురించి అవేర్నెస్ ఎక్కువగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ చిన్నగా స్టార్ట్ అయ్యేటప్పుడే మనం పట్టుకుంటే వీళ్ళకి పూర్తిగా నయం అవ్వడానికను మంచిగా లైఫ్ స్టైల్ ముందుకు తీసుకుపోవడానికి వీలవుతుంది. సో ఇలా ఏదైనా ఒకటి అల్సరో లేకపోతే బ్లీడింగ్ అలాంటివి ఉందంటే తొందరగా చూపించుకుంటే దానికి కావాల్సిన టెస్టులు చేస్తారు. ఇప్పుడు అల్సర్ లెక్క ఉందంటే దాంట్లో నుంచి ముక్క పరిశోధన అంటే బయాప్సీ ద్వారానే మనకు కన్ఫర్మేషన్ దొరుకుతుంది. క్యాన్సర్ ఉంది అన్నట్టుగా కన్ఫర్మేషన్ బయాప్సీ ద్వారా దొరుకుతుంది. సో మనం ఒక గడ్డనో లేకపోతే కంతి అలాంటిది ఏమైనా శరీరంలో తెలిసిందంటే దాన్ని మనం 3 రకాలది ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒకటి ఏంటంటే అది క్యాన్సరా కాదా అన్నట్టు నిర్ధారణ చేయడానికి బయాప్సీ, ఎఫ్ఎన్ఏసి ఇలాంటి టెస్టులు చేయాలి. ఇంకొకటి ఏంటంటే దాని స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది అన్నట్టు తెలుసుకోవాలి. స్టేజ్ తెలుసుకోవడానికి మనకు రకరకాల స్కాన్లు ఉన్నది. అది ఒక్కొక్క క్యాన్సర్కు డిపెండ్ అయి ఉంటుంది. సో చూశారు కదా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలతో ఓన్లీ సదాశివపల్లి గ్రామమే కాకుండా కరీంనగర్ చుట్టూ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో మాత్రం సిచ్యువేషన్ ఇలా ఉంది. కేవలం 1360 జనాభా ఉన్న ఈ గ్రామంలో 19, 20, 21 ఈ 3 రోజుల్లో కూడా డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ క్యాంపెయినింగ్ ఏర్పాటు చేశారు. కేవలం అందులో 4 మాత్రమే క్యాన్సర్ బయటపడింది. అందులో 2 మాత్రమే మృతి చెందారని గణాంకాలు చెప్తున్నాయి. దాంతోపాటుగా డిఎంహెచ్ఓ ఆఫీసర్ వెంకటరమణ కూడా చెప్పాడు. సో ఇక్కడ విలేజ్కి వచ్చి గ్రామస్తులతో పాటు అదేవిధంగా బాధితులతో కూడా మాట్లాడితే మాత్రం కేవలం కొంతమందికి మాత్రమే 4, 5 మాత్రమే క్యాన్సర్ వచ్చింది. అందులో 2, 3 మాత్రమే చనిపోయారని కూడా ఇటు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంటే గ్రౌండ్ లెవెల్ వచ్చేసరికి మైత్రి ఛానల్ గ్రౌండ్ రిపోర్ట్లో మాత్రం వాస్తవాలు వెలుగు చూపెట్టాము. ఆంకాలజిస్ట్ చెప్పిన ప్రకారం కూడా అంటే జెనెటిక్ ప్రాబ్లం వాళ్ళ అలవాట్లతోనే క్యాన్సర్ రావడం జరిగింది. సో డిఎంహెచ్ఓ లెక్కల ప్రకారం కూడా వైద్యాధికారుల లెక్కల ప్రకారం కూడా ఇక్కడ కేవలం
నలుగురికి మాత్రమే క్యాన్సర్ సోకింది. ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. కేవలం కొంతమంది మాత్రమే ఇటు బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. కానీ గ్రామంలో ఎవరికి కూడా క్యాన్సర్ అనేది లేదని కూడా వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కేవలం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడంతో ఇటు సదాశివపల్లి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అసలైంది వాస్తవాలు ఏంటో మైత్రి ఛానల్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, సదాశివపల్లి నుండి.